7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో విచారణ పూర్తయ్యాక శిక్ష వేయాలి కానీ ముందుగా రిమాండ్కి పంపించకూడదు అన్నటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్. అలాగే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్కి పంపించకూడదు అన్నటువంటిది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్. కానీ ఈ మధ్యకాలంలో ఈ రెండింటిని పక్కన పెట్టేసి ప్రతి కేసులో కూడా రిమాండ్లకు పంపిస్తున్నారు. పోలీసుల ఒత్తిడి కావచ్చు, ప్రభుత్వం వైపు నుండి పోలీసులు చేసేటటువంటి ప్రెషర్ కావచ్చు, లేదా మీడియా ద్వారా చేసే హైప్ ప్రచారం వల్ల కావచ్చు. దాంతో మ్యాజిస్ట్రేట్లు ఆటోమేటిక్గా రిమాండ్లకు పంపించేస్తున్నారు. ఈ మధ్యనే హైకోర్టు దాని మీద సీరియస్ అయ్యి ధర్మాసనం ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ప్రతి మ్యాజిస్ట్రేట్కి పంపించమంది. మీరు కనుక ఇట్లా చేస్తే కోర్టు ధిక్కారం కేసులు వేయాల్సి వస్తుంది అన్నటువంటి దాని మీద కోర్టు ధిక్కారం కేసులు ఇట్లాంటి దాని మీద ఒత్తిడి వచ్చింది. హైకోర్టు దాన్ని కరెక్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు కొరిజెండం అంటారు, అంటే ఒకసారి ఇచ్చిన ఆదేశాల్లో మార్పులని కొరిజెండం అంటారు. ఇప్పుడు ఆ కొరిజెండం సర్క్యులర్ని మ్యాజిస్ట్రేట్లకు ఇచ్చారు. దీని కింద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసుల విషయంలో వీటిట్లలో తూచా తప్పకుండా పాటించాల్సిందే, వాటి ఉల్లంఘిస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తాం, అయితే కోర్టు ధిక్కరణ చర్యలకు బాధ్యులవుతారంటూ హైకోర్టు రిజిస్ట్రార్ కమలాకర్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వులు మాత్రం అందులో చిన్న మార్పు చేసి జూలై 5 నాటి సర్క్యులర్లో తీవ్రంగా పరిగణిస్తాము, కోర్టు ధిక్కరణకు బాధ్యులవుతారు వంటి పదాలని తొలగించి పూర్తిగా శాఖాపరమైన చర్యలకు బాధ్యులవుతారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు. అంటే ఏ స్థాయిలో అక్కడ సీరియస్నెస్ ఉందో అర్థం చేసుకోవచ్చు, ఏం జరుగుతోంది అన్నది ఎవరి అభిప్రాయం వాళ్ళకి.